ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో కృష్ణ ప్రాజెక్టులు నిండుకుంటలా మారుతున్నాయి. నాగార్జున సాగర్కు వరద పోటెత్తడంతో దశల వారీగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల వారికి సూచించారు అధికారులు. ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం నుంచి వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. వరద కంటిన్యూగా వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు విడతల వారీగా ఎత్తుతున్నారు అధికారులు. ప్రస్తుతం నాగార్జున సాగర్లోకి 3,23,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 584 అడుగుల మేర నీరు ఉంది. సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 294 టీఎంసీల నీరు ఉంది. సాగర్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. గంటకు వరద పెరుగుతుండటంతో విడతల వారీగా నాగార్జున సాగర్ గేట్లను ఎత్తుతున్నారు అధికారులు. ఉదయం 6 గేట్లు ఎత్తిన అధికారులు మధ్యాహ్నం తర్వాత మరో 4 గేట్లు ఎత్తారు. ఇక సాయంత్రం వరకు వరద పెరుగుతుండటంతో మరో 4 గేట్లు లిఫ్ట్ చేశారు. రాత్రి 7 గంటల సమయంలో మరో 2 గేట్లు ఎత్తారు ప్రాజెక్టు అధికారులు. ఇలా మొత్తం 16 గేట్ల నుంచి వరదను దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ దగ్గర వరద ప్రవాహాన్ని పరిశీలించారు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు అధికారులతో మాట్లాడారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు కలెక్టర్. సో 3 to 4 days ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లోస్ ప్రకారంగా 3 to 4 days మనకి ఇంకా వాటర్ వచ్చే అవకాశం ఉంది. సో పైనుంచి వచ్చే వాటర్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్స్ మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనకు గేట్స్ ఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అంటే మనకు ప్రస్తుతం ఎన్ఎస్పి మొత్తం టోటల్గా అంటే ఎఫ్ఐ లెవెల్కు వస్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న చెరువులు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం కెనాల్స్కి వాటర్ అదేవిధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద కొనసాగుతోంది. డ్యాం 10 గేట్లు 12 అడుగుల వరకు ఎత్తి 3,10,000కు పైగా క్యూసెక్కుల నీటిని సాగర్కు వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 3,46,000 క్యూసెక్కులు ఉండగా స్పిల్వే పవర్ జనరేషన్ తో కలిపి 3,74,000 క్యూసెక్కుల నీటిని సాగర్కి వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 204 టీఎంసీల నీరు ఉంది. కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. సాగర్కు భారీగా వరద వస్తుండటం, ఎడమ కాలువకు నీటి విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం యాసంగి పంటకు డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నుంచి నీటి విడుదలతో ప్రాజెక్టు అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.